బండి సంజయ్ అనబడేటువంటి ఒక వ్యక్తి తాను కేంద్ర మంత్రిని అనేటువంటి ఒక కనీస సోయి లేకుండా చిల్లర మల్లరగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు చేసి వారిని అబాసుపాలు చేయటమే కాకుండా తన మంత్రి పదవిని కూడా అబాసుపాలు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు. వారిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో వారిపైన కంప్లైంట్ చేయటం అయింది. నిర్దిష్టమైనటువంటి అభివృద్ధిని సాధించినట్టు ఒక మహానాయకుడిని పట్టుకొని నిరాధారమైనటువంటి ఒక అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు బండి సంజయ్ గారు చేయటం న్యాయమా? ఒక్కసారి నేను తెలంగాణ సమాజాన్ని దయచేసి ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని వాళ్ళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దేశ అంతర్గత రక్షణకు బాధ్యుడైనటువంటి ఒక హోంశాఖకు మంత్రిగా ఉండి కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా చక్కగా కాదన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి, అర్థం కావట్లేదు. కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు, కరీంనగర్ గల్లీ లీడరు కాదయా నువ్వు, ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి, ఢిల్లీలో కేంద్ర మంత్రివి. సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు. ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. బండి సంజయ్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు, బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా. ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇవాళ శాసనసభ్యుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ నీకు? అసలు నువ్వు లా చదువుకున్నావా? లా చదువుకోపోయి అసలు నీకు చదువచ్చా చెప్పు? నాకు నీకు చదువు రాదని అనిపిస్తా ఉంది. వాడెవడో సన్నాసిగాడు చెప్పిండు అని చెప్పని మీడియా ముఖంగా అడ్డదిండగా మాట్లాడే ముందు పో మెజిస్ట్రేట్ దగ్గరికి పో, పోలీస్ స్టేషన్కి పో, కంప్లైంట్ లాడ్జ్ చేయి. హూ ప్రివెంట్స్ యూ టు స్టాప్ ద ఎంక్వైరీ? ఎవరు ఆపుతా ఉన్నారు నేను బండి సంజయ్ ఎంక్వైరీ చేయకుండా? ఎవరిని మెప్పిద్దామని, ఎవరి కళ్ళల్లో సంతోషం చూద్దామని, ఆనందం చూద్దామని బండి సంజయ్ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను. బండి సంజయ్ గారి పైన కూడా కోడై కూస్తా ఉంది ఇవాళ. వసూళ్ల బ్యాచ్ అని చెప్పని చుట్టంతా వసూళ్ల బ్యాచ్లు పెట్టుకొని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్లను, పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించి వసూళ్లు చేసిండు పాదయాత్రల పేరు మీద అని చెప్పని పెద్ద పెద్ద పుకార్లు ఉన్నాయి. ఏం సమాధానం చెప్తావు మరి దానికి? రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే నిన్ను ఎందుకు తీసిండ్రో నీకేమైనా సోయిందా? బండి సంజయ్కి కర్రు కాల్చి ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఒక విషయం, కేసీఆర్ గారు ఒక మహావృక్షం, ఆ మహావృక్షాన్ని ఢీకొనే ప్రయత్నం చేస్తే బండి సంజయ్ మాడి మసౌడే కాదు, నీ గుండు పగిలిపోతుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. బండి సంజయ్ గారు అంటే ఒక బ్రేజన్ సంజయ్గా మారిపోయినాడు. ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాడు. నేను ఒక ప్రశ్నిస్తా ఉన్నాను బండి సంజయ్, తెలివి సన్నాసి అనడానికి నిదర్శనం. నువ్వు అంటున్న ప్రకారంగానే కర్ణాటకలో అధికారంలో ఉన్నాయి రెండే మేజర్ పార్టీస్, ఒకటి బీజేపీ, రెండు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ. మరి గుడ్డి గుర్రం పళ్ళు దొమిందా ఆ రోజు ఉన్నటువంటి ఒక బీజేపీ అని అడుగుతా ఉన్నాను. వై ఇస్ దట్ యువర్ హోమ్ మినిస్టర్ కుడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్? ఎందుకు మీరు ఆ రోజు హోమ్ డిపార్ట్మెంట్ లో, కర్ణాటక పోలీసు లో, బీదర్లో ఒకవేళ మీరు అన్నట్టు ప్రింటింగ్ ప్రెస్ ఉంటే వై ఇస్ దట్ దే కుడ్ నాట్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్? ఎందుకు దాన్ని ట్రేస్ చేయలేకపోయినరు? ఆ సన్నాసిగాడు ఎవడో చెప్పినాడు, వాడెందుకు కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వివరాలు ఇవ్వలేక పరిస్థితి ఏర్పడ్డది? నేను ఐఎమ్ ఆస్కింగ్, యు ఆర్ ఏ హోమ్ మినిస్టర్, దమ్ ఉంటే ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఎంక్వైరీ ఆర్డర్ చేయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు రాసి నువ్వు ఎంక్వైరీ ఆర్డర్ చేయి, సిబిఐకి రాసి నువ్వు ఎంక్వైరీ ఆర్డర్ చేయి. రేవంత్ రెడ్డికి కోవర్ట్ గా ఇవాళ బండి సంజయ్ పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నాడు. ఎవరి మీద మాట్లాడాలా? రేవంత్ రెడ్డి మీద మాట్లాడాలా? రేవంత్ రెడ్డి ఇవాళ దివాలాకోరు రాజకీయంతో, దివాలాకోరు పరిపాలనతోటి, ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీలో ఉంది, గవర్నెన్స్ లో ఫెయిల్యూర్ ఉంది, మొత్తానికి మొత్తం ఆగమాగమై ఉంటే ఆ తప్పులను ఎత్తి చూపెట్టాలా? ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎత్తి చూపెట్టేది పోయి తగుదునమ్మా అని చెప్పని నువ్వు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తున్నావు అంటే నువ్వు ఎవరి పాట పాడుతా ఉన్నావు బండి సంజయ్ చెప్పు. ఈ బీజేపీ కాంగ్రెస్ యొక్క అక్రమ సంబంధం ఏంటి? రేవంత్ రెడ్డికి బీజేపీకి ఉన్న అక్రమ సంబంధం ఏంటి చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ, వాళ్ళ ముమ్మాటికి బండి సంజయ్ నేరస్తుడే. ముమ్మాటికి బండి సంజయ్కి ఆ కుర్చీలో కూర్చున్నట్టు అధికారం, నైతికత కోల్పోయిండు. నేను నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇట్లా అడ్డమైనటువంటి ఒక మాటలు మాట్లాడి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇజ్జత్ తీస్తా ఉన్నాడు, మంత్రి పదవి యొక్క ఇజ్జత్ తీస్తా ఉన్నాడు. వెంటనే బర్తరఫ్ చేయాలా మంత్రి పదవి అని చెప్పి కూడా మీడియా ద్వారా నేను నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ చివరిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తాను, భయపడకండి,
మీరు ఆయన ఎంత పెద్దోడైనా కావచ్చు, బట్ వాట్ హి హస్ డన్ ఇస్ అబ్సల్యూట్లీ ఎ క్రైమ్, లీగల్లీ మారల్లీ క్రైమ్. కాబట్టి ఆయన పైన కేసు పెట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.